హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో T20 వరల్డ్ కప్ మ్యాచ్ సంబంధించి మ్యాచ్ నెంబర్ 33 నేపాల్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య ముంబై వాంఖేడే స్టేడియంలో గ్రూప్ సి లోని మ్యాచ్ అద్భుతంగా జరిగింది. నేపాల్ స్కాట్లాండ్ గ్రూప్ పరంగా ఇది ఆఖరి మ్యాచ్. ఈ పరంగా ఈ వీడియో ఇంకొకటి మ్యాచ్ 32 కూడా జరగాల్సిందగా వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ జింబాబ్వే వర్సెస్ ఐర్లాండ్ మధ్య గ్రూప్ బికి సంబంధించి ఇది శ్రీలంకలో కొలంబోలో జరగాల్సిన మ్యాచ్. ఇక్కడ వర్షం పడటం వల్ల మ్యాచ్ ఆగిపోవడం జరిగింది. ఈ విధంగా రెండు టీములకి చెరొక పాయింట్ అయితే ఇచ్చారు. జింబాబ్వే ఆల్రెడీ ఆస్ట్రేలియా మీద గెలిచి ఉన్నారు కాబట్టి ఆస్ట్రేలియా ఓడిపోయింది కాబట్టి జింబాబ్వే సూపర్ 8 క్వాలిఫై అయ్యారు. ఇది 32 మ్యాచ్ జరగలేదు కాబట్టి వర్షం కారణంగా ఐర్లాండ్ పాయింట్ జింబాబ్వేకు పాయింట్ ఇచ్చారు. ఈ విధంగా పాయింట్ పట్టిక ప్రకారం జింబాబ్వే రెండో స్థానంలో ఉండి సూపర్ 8 క్వాలిఫై అయింది. ఇక నేపాల్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి నేపాల్ టాస్ గెలిచి బౌలింగ్ తెచ్చుకున్నారు. ఇది అంతా కూడా నేపాల్ సంబంధించిన మ్యాచ్లన్నీ కూడా ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగాయి కాబట్టి నేపాల్ గురించి టీం సపోర్ట్ చేయడానికి వచ్చిన ఫ్యాన్స్ అందరూ కూడా చూడడానికి తొలగించడానికి సపోర్ట్ చేయడానికి బాగా అనుకూలత కుదిరిందని చెప్పుకోవాలి. సుమారుగా 20,000 మందికి పైగా వచ్చి నేపాల్ టీం సపోర్ట్ చేయడం జరిగింది. ఇది వరుసగా జరుగుతున్న మ్యాచ్లో 4వ మ్యాచ్ ఇది ఆఖరి మ్యాచ్. నేపాల్ టాస్ గెలిచి బౌలింగ్ ఇచ్చుకున్నారు. స్కాట్లాండ్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా మున్షే జోన్స్ క్రీజ్ లోకి వచ్చారు. నేపాల్ మొదటి ఓవర్ బౌలింగ్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. ఒక ఓవర్ పూర్తయ్యేటప్పటికి 6 రన్స్. రెండో ఓవర్ బౌలింగ్ కానీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. రెండో ఓవర్ పూర్తయ్యేటప్పటికి 14 రన్స్. మూడో ఓవర్ బౌలింగ్ 5, మూడో ఓవర్ పూర్తయ్యేటప్పటికి 25 రన్స్. నాలుగో ఓవర్ బౌలింగ్ నమ్మనం ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటారు. ఇక్కడికి 4వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 36 రన్స్ వికెట్లు కోల్పోకుండా చేసుకోగలిగారు స్కాట్లాండ్ బ్యాటర్స్. 5వ ఓవర్ బౌలింగ్ సోంపాలు రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటారు. 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 40 రన్స్. 6 ఓవర్ బౌలింగ్ 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 52 రన్స్. పవర్ ప్లే పూర్తయింది. డ్రింక్స్ తీసుకున్నారు. ఇక్కడికి 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి 52 రన్స్ తోటి వికెట్ మీద కోల్పోకుండా మంచి బ్యాటింగ్ అయితే చేస్తున్నారు స్కాట్లాండ్ బ్యాటర్స్. 7వ ఓవర్ బౌలింగ్ లంచానే 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 61 రన్స్. 8వ ఓవర్ బౌలింగ్ కెప్టెన్ రోహిత్ కుమార్ బౌలింగ్ చేయడానికి వచ్చారు. రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 67 రన్స్. 9వ ఓవర్ బౌలింగ్ లంచానే 9వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 74 రన్స్. 10వ ఓవర్ బౌలింగ్ కెప్టెన్ రోహిత్ కుమార్ ద్వారా మున్షే అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 27 రన్స్ చేసి క్యాచ్ అవుట్ గా వెళ్ళడం జరిగింది. జోన్స్ అర్ధ సెంచరీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఓపెనర్ లో ఒక ఓపెనర్ అవుట్ అవడం తోటి ఇంకొక మొదటి ఓపెనర్ గా వచ్చిన జోన్స్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడం తోటి స్కాట్లాండ్ మంచి బ్యాటింగ్ ఫామ్ లో ఉందని చెప్పుకోవచ్చు. అర్ధ సెంచరీకి సంబంధించి 31 బాల్స్ లో 50 రన్స్ పూర్తి చేసుకున్నారు. క్రీజ్ లోకి మెక్ములన్ వచ్చారు. 10 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 80 రన్స్ ఒక వికెట్. ఇక్కడ సగం ఇన్నింగ్స్ పూర్తయింది. 11వ ఓవర్ బౌలింగ్ బుర్తల్ 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 84 రన్స్ ఒక వికెట్. 12వ ఓవర్ బౌలింగ్ లంచానే 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 101 రన్స్. 13వ ఓవర్ బౌలింగ్ బుర్తల్ 13వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 111 రన్స్. 14వ ఓవర్ బౌలింగ్ నమ్మన్ 14వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 118 రన్స్. ఇక్కడ డ్రింక్స్ తీసుకున్నారు. 14వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 118 రన్స్ చేయగలిగారు స్కాట్లాండ్ బ్యాటర్స్. 15వ ఓవర్ బౌలింగ్ బుర్తల్ 15వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 131 రన్స్. ఇక్కడ కొంచెం స్కోర్ బోర్డు అయితే ముందు సాగే విధంగా కనిపిస్తుంది. 16వ ఓవర్ బౌలింగ్ సోంపాలు బౌలింగ్ చేస్తున్నారు. మెక్ములన్ జోన్స్ పరుగు భాగస్వామ్యం 32 బాల్స్ 50 రన్స్ పూర్తి చేస్తున్నారు. ఈ విధంగా 16వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 134 రన్స్ 3 వికెట్లు కోల్పోయి చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగిస్తున్నారు. ఇక్కడ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ద్వారా సోంపాలు జోన్స్ ని 71 రన్స్ 45 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ అవుట్ చేయడం జరిగింది. క్రీజ్ లోకి బెలింగ్టన్ వచ్చారు. కెప్టెన్ క్రీజ్ లోకి రావడం జరిగింది. మెక్ములన్ 25 రన్స్ 19 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా 16 ఓవర్లోనే సోంపాల్ ద్వారా 2 వికెట్లు అయితే రావడం జరిగింది. క్రీజ్ లోకి బ్రూస్ వచ్చారు. 17వ ఓవర్ బౌలింగ్ బుర్తల్ కెప్టెన్ బెలింగ్టన్ 10 రన్స్ మాత్రం చేసి 6 బాల్స్ కి జోదా క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి లీస్కు వచ్చారు. 17వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 145 రన్స్ 4 వికెట్లు కోల్పోయింది స్కాట్లాండ్. 18వ ఓవర్ బౌలింగ్ నమ్మను క్రాస్ కూడా 4 రన్స్ మాత్రం చేసి 2 బాల్స్ కి క్రాస్ వచ్చిన వెంటనే అవుట్ అవడం జరిగింది. క్లీన్ బౌల్డ్ గా ఎదురుగా వచ్చింది. 18వ ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 153 రన్స్ 5 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ సోంపాలు బ్రూస్ కూడా 5 రన్స్ మాత్రం చేసి 6 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ గా ఎదురుగా వచ్చింది. క్రీజ్ లోకి వాటర్ వచ్చారు. 19వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 158 రన్స్ 6 వికెట్లు కోల్పోయింది స్కాట్లాండ్. 20వ ఓవర్ బౌలింగ్ నమ్మన్ లీస్కు కూడా 4 రన్స్ మాత్రం చేసి 8 బాల్స్ కి కీపర్ క్యాచ్ గా ఆసిఫ్ అద్భుతమైన క్యాచ్ పట్టుగా అవుట్ అవడం జరిగింది. ఆఖరి 20వ ఓవర్ పూర్తవడానికి ఆఖరి 2 బాల్స్ మాత్రమే మిగిలి ఉండగా ఆఖరిగా డేవిడ్సన్ క్రీజ్ లోకి వచ్చారు. 20వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 170 రన్స్ చేసి 7 వికెట్లను కోల్పోయింది స్కాట్లాండ్. ఈ విధంగా స్కాట్లాండ్ బ్యాటింగ్ పరంగా మొదట్లో అద్భుతమైన బ్యాటింగ్ కొనసాగించిన తర్వాత వెంటనే వికెట్ పడిపోవడం వల్ల 20వ ఓవర్ పూర్తవడం తోటి 170 రన్స్ వరకు చేసుకోగలిగింది. 7 వికెట్లు కోల్పోయి ఈ విధంగా బ్యాటింగ్ పరంగా చూసుకుంటే జోన్స్ అద్భుతమైన బ్యాటింగ్ 45 బాల్స్ 70 రన్స్ చాలా బాగా అనిపించింది. బౌలింగ్ పరంగా చూసుకుంటే సోంపాలు 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. నమ్మన్ 2 వికెట్లు. కెప్టెన్ రోహిత్ కుమార్ 1 వికెట్ తీసుకోవడం జరిగింది. బుర్తల్ 1 వికెట్. ఈ విధంగా వికెట్ పతనం అయితే జరిగింది. ఎక్స్ట్రాలు 13 ఎక్స్ట్రాలు ఇచ్చారు. ఈ బౌలింగ్ పరంగా స్కాట్లాండ్ కి 13 రన్స్ కలిసి విధంగా అనిపించాయి. వికెట్ పతనం చూసుకున్నట్లయితే 80 వద్ద మొదటి వికెట్ అవుట్ అవడం జరిగింది. తర్వాత 132, 133, 145, 150, 156, 162 వద్ద ఈ విధంగా వికెట్ పతనం అయితే జరిగింది. నేపాల్ 171 రన్స్ టార్గెట్ చేయాలని ఓపెనర్స్ గా బుర్తల్ క్రీజ్ లోకి ఆసిఫ్ కీపింగ్ చేసి ఆసిఫ్ క్రీజ్ లోకి వచ్చారు. స్కాట్లాండ్ మొదటి ఓవర్ బౌలింగ్ మెక్ములన్ మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 5 రన్స్. 2వ ఓవర్ బౌలింగ్ కర్రీ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటారు. 2వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 12 రన్స్. 3వ ఓవర్ బౌలింగ్ వాటు స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. 3వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 18 రన్స్. 4వ ఓవర్ బౌలింగ్ వీలు రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. 4వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 20 రన్స్. 5వ ఓవర్ బౌలింగ్ వాటు 5వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 49 రన్స్. 6వ ఓవర్ బౌలింగ్ కర్రీ 6వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 60 రన్స్. పవర్ ప్లే పూర్తయినప్పటికీ డ్రింక్స్ ప్లే తీసుకున్నారు. ఇక్కడికి 6వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 66 రన్స్ చేసి వికెట్ కోల్పోకుండా చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నారు నేపాల్ బ్యాటర్స్. చాలా బాగా అనిపించింది. 7వ ఓవర్ బౌలింగ్ డేవిడ్సన్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. 7వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 63 రన్స్. 8వ ఓవర్ బౌలింగ్ వీలు 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 72 రన్స్. 9వ ఓవర్ బౌలింగ్ డేవిడ్సన్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తున్నారు. 9వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 14 రన్స్. 10వ ఓవర్ బౌలింగ్ లీస్కు స్పిన్ బౌలింగ్ వచ్చారు. లీస్కు అద్భుతమైన ఆల్రౌండర్ కాబట్టి ఇక్కడికి ఎక్కువ వికెట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అద్భుతమైన స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. బ్యాటింగ్ పరంగాను బౌలింగ్ పరంగాను గేమ్ ప్లాన్ పరంగాను కెప్టెన్ కి ఎక్కువ తోడుగా ఉంటూ లీస్కు చేసే ఇన్నింగ్స్ స్కాట్లాండ్ టీమ్ కి చాలా ముఖ్యమైన చెప్పుకోవాలి. ఇక్కడ బుర్తల్ 43 రన్స్ చేసి 35 రన్స్ కి 35 బాల్స్ కి బ్రూస్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా లీస్కు బౌలింగ్ వచ్చిన మొదటి ఓవర్లోనే 43 రన్స్ వద్ద బుర్తల్ అవుట్ చేయడం జరిగింది. క్రీజ్ లోకి కెప్టెన్ రోహిత్ కుమార్ వచ్చారు. 10 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 78 రన్స్ 1 వికెట్ కోల్పోయింది నేపాల్. 7 ఇన్నింగ్స్ పూర్తయింది. ఇక్కడికి 11వ ఓవర్ బౌలింగ్ వాటు 11వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 84 రన్స్ 1 వికెట్. 12వ ఓవర్ బౌలింగ్ లీస్కు ఆసిఫ్ 33 రన్స్ 27 బాల్స్ వద్ద ఆసిఫ్ కూడా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా ఓపెనర్స్ అవుట్ అవడం జరిగింది నేపాల్ టీం పరంగా. వీళ్ళు క్యాచ్ పట్టగా 33 రన్స్ వద్ద ఆసిఫ్ అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి 5 వచ్చారు. 12వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 87 రన్స్ 2 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ డేవిడ్సన్ 13వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 97 రన్స్ 2 వికెట్లు కోల్పోయింది నేపాల్. 14వ ఓవర్ బౌలింగ్ లీస్కు కెప్టెన్ రోహిత్ కుమార్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 16 రన్స్ చేసి 14 బాల్స్ కి జోన్స్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. 14వ ఓవర్లో క్రీజ్ లోకి గుల్షన్ వచ్చారు. 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 100 రన్స్ చేసి 3 వికెట్లను కోల్పోయింది నేపాల్. ఈ విధంగా ముందు
పవర్ ప్లే పూర్తి వరకు వికెట్లు పడకపోయినా 10 ఓవర్ వరకు వికెట్ పోకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో లీస్కు బౌలింగ్ వచ్చిన తర్వాత వెంటనే వికెట్లు పట్టడం జరిగింది. వరుసగా 3 వికెట్లు ఎదురయ్యాయి. ఈ పడ్డ 3 వికెట్లు కూడా లీస్కు బౌలింగ్ లోనే లీస్కు తన అద్భుతమైన బౌలింగ్ చక్యంతో 3 వికెట్లు అయితే తీయడం జరిగింది. నేపాల్ బ్యాటర్స్ కొంత తడబడే విధానంగా లీస్కు బౌలింగ్ అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. ఈ విధంగా 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 100 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయింది నేపాల్. 15 ఓవర్ బౌలింగ్ డేవిడ్సన్ 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 112 రన్స్ 3 వికెట్లు. 16 ఓవర్ బౌలింగ్ లీస్కు 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 132 రన్స్ 3 వికెట్లు. ఇక్కడ 16 ఓవర్లో లీస్కు బౌలింగ్ లో వరుసగా 20 రన్స్ అయితే రావడం జరిగింది. అద్భుతమైన బౌలింగ్ అయితే సాధించారు నేపాల్ బ్యాటర్స్. 17 ఓవర్ బౌలింగ్ టర్రీ 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 143 రన్స్ 3 వికెట్లు. 18 బాల్స్ కి 28 రన్స్ మాత్రమే కావాలి. ఈ విధంగా 18 ఓవర్ బౌలింగ్ వీళ్ళు ఐరీ గుల్షన్ పరుగుల భాగస్వామి 50 రన్స్ పూర్తి చేసుకున్నారు. ఐరీ గుల్షన్ చేసే బ్యాటింగ్ విధానం చాలా బాగుంది అనిపించింది. వరుస బౌండరీలను తగ్గిస్తూ స్కాట్లాండ్ బౌలర్కి వికెట్లు పట్టించారని చెప్పుకోవాలి. ఈ విధంగా 3 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా ఐరీ గుల్షన్ క్రీజులు నిలబడి బ్యాటింగ్ చేసిన విధానం నేపాల్ టీం సపోర్టర్స్ వచ్చిన 20,000 మంది సుమారు సపోర్టర్స్ ఆ స్టేడియంలో ఉన్న మ్యాచ్ ని చూడడానికి వచ్చి అలాగే నేపాల్ టీం సపోర్ట్ చేయడానికి వచ్చిన నేపాల్ ఆడియన్స్ అందరూ కూడా మంచి ఉత్కంఠతో మ్యాచ్ అయితే తెలుస్తున్నారు. ఇప్పటి వరకు వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయినా కూడా ఈ మ్యాచ్ కనీసం గెలవడానికి అవకాశం ఉన్నట్లుగా ఆశలు అయితే చిగురించాయి. ఈ విధంగా వారి బ్యాటింగ్ అయితే అంత బాగుందనిపించింది. ఐరీ గుల్షన్ బ్యాటింగ్ విధానం పరంగా నేపాల్ ఆడియన్స్ పరంగా కొంత ఆశలు అయితే చిగురించాయి. గెలుపు పరంగా వాళ్ళు బ్యాటింగ్ చేసే విధానం చాలా బాగుందనిపించింది. 50 రన్స్ పూర్తి చేసుకున్నారు. 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 156 రన్స్ 3 వికెట్లు. 18 ఓవర్ కరీ బౌలింగ్ చేయంగా 156 రన్స్ 3 వికెట్లు పూర్తయ్యాయి. ఇక్కడికి 18 ఓవర్ బౌలింగ్ 18 ఓవర్కి 166 రన్స్ 3 వికెట్లు. గెలుపుకి 6 బాల్స్ కి 5 రన్స్ మాత్రమే కావాలి. ఇక్కడ ఈ విధంగా వీరు బ్యాటింగ్ చేసే విధానం పరంగా 6 బాల్స్ కి 5 రన్స్ మాత్రమే కావాలన్నట్టుగా స్కోర్ బోర్డ్ అయితే బాగా ముందుకు తీసుకొచ్చి టార్గెట్ చేయడానికి చాలా దగ్గరగా ఉంది నేపాల్. 18.2 బాల్స్ కి 171 రన్స్ టార్గెట్ చేయాలని చేశారు. 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్లు తేడాతో నేపాల్ అయితే విన్ అయిపోయింది. ఇప్పుడు సుమారు నేపాల్ విజయం సాధించి వరల్డ్ కప్ T20 మ్యాచ్ల పరంగా 2014లో ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ తో గెలిచింది. మళ్ళీ ఇప్పుడు 2026లో 12 సంవత్సరాల తర్వాత అయితే ఒక విజయాన్ని నమోదు చేసుకుని చెప్పుకోవాలి. ఇంతగా 12 సంవత్సరాలు ఒక మ్యాచ్ గెలవడానికి టైం పట్టినా కూడా నేపాల్ దేశం పరంగా క్రికెట్ టీం పరంగా సపోర్టింగ్ అయితే అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. నేపాల్ సపోర్ట్ చేసే విధానము సపోర్టర్స్ ఆడియన్స్ వచ్చి వాళ్ళ సొంత స్టేడియంలోనే మ్యాచ్ జరుగుతున్నట్టుగా నేపాల్లోనే మ్యాచ్ జరుగుతున్నట్టుగా ఇక్కడ ముంబై వాంకడే స్టేడియం అంతా కూడా నేపాల్లో ఉన్నట్టుగా మ్యాచ్ జరిగిన విధానం ఇదే కాదు. దీని ముందు జరిగిన 3 మ్యాచ్లు కూడా ఇదే సపోర్ట్ అయితే కొనసాగించారు. చాలా అద్భుతంగా సపోర్ట్ అయితే ఇచ్చారని చెప్పుకోవాలి నేపాల్ పరంగా. ఈ విధంగా బ్యాటింగ్ పరంగా చూసుకుంటే బోర్తలో 43 రన్స్ చేసి 35 బాల్స్ కి చాలా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపించారు. ఆసిఫ్ 33 రన్స్ 27 బాల్స్ కి అతను కూడా మంచి సపోర్ట్ అయితే మంచి ఓపెనింగ్ సమయంలో ఇద్దరు భాగస్వామ్యం చాలా బాగుంది అనిపించింది. వికెట్ పడకుండా 10 ఓవర్ల వరకు మంచి భాగస్వామ్యం అయితే నెలకొల్పారు. తర్వాత ఐరీ తన అర్ధ సెంచరీ పూర్తి చేస్తున్నారు. 50 రన్స్ 23 బాల్స్ కి చాలా బాగుంది అనిపించింది. ఇక్కడ గుల్షన్ ఇచ్చిన సపోర్ట్ కూడా చాలా బాగుంది అనిపించింది బ్యాటింగ్ పరంగా. నేపాల్ టీము విజయానికి కారణమైన ఐరీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఐరీ చేసిన అర్ధ సెంచరీ నేపాల్ విజయానికి దోహదపడిందని చెప్పుకోవాలి. అలాగే బౌలింగ్ సమయంలో సోంపాల్ చేసిన బౌలింగ్ విధానం కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. ఈ విధంగా దీపేంద్ర సింగ్ ఐరీ అలాగే బౌలింగ్ పరంగా సోంపాల్ చేసిన పోరాటం అద్భుతమని చెప్పుకోవాలి. స్కాట్లాండ్ మీద మొదటి విజయాన్ని అయితే సొంతం చేసుకున్నారు. ఈ విధంగా నేపాల్ ప్లేయర్స్ తో పాటు నేపాల్ సపోర్టర్స్ అందరూ కూడా బాగా ఆనందంగా ఉండాలని చెప్పుకోవాలి. మ్యాచ్ పూర్తయిన తర్వాత గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ ప్లేయర్స్ అందరూ కూడా వచ్చిన ఆడియన్స్ కి అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టుగా వాళ్ళందరినీ పలకరిస్తున్నట్టుగా మంచి పలకరింపు విధానంగా గ్రౌండ్ చుట్టూ తిరిగి అందరికీ హాయిలు చెప్పడం అయితే జరిగింది. చాలా బాగా అనిపించింది. ఈ విధంగా నేపాల్ పరంగా చూపించిన సపోర్టు టీం పరంగాను అలాగే ఆడియన్స్ పరంగాను సపోర్టర్స్ పరంగాను చాలా బాగా అనిపించింది. ఇలా సపోర్ట్ పరంగా నేపాల్ గేమ్ పరంగా వాళ్ళు చూపించిన ప్రతిభ తెగువ చాలా బాగా అనిపించింది. ఇలాగే అన్ని దేశాల్లోనూ ఇలాగే క్రికెట్ ని సపోర్ట్ చేస్తూ ఆదరిస్తూ క్రికెట్ ఇంకా బాగా ముందుకు పోవాలని కోరుకున్నాము. ఈ విధంగా నేపాల్ విజయాన్ని అయితే సొంతం చేసుకుందని చెప్పుకోవాలి. స్కాట్లాండ్ నేపాల్ ఇద్దరు కూడా సూపర్ 8 కి క్వాలిఫై అవ్వలేకపోయినా కూడా ఈ విధంగా వీరు చూపించిన పోరాటం గొప్పదని చెప్పుకోవచ్చు. స్కాట్లాండ్ ఆల్రెడీ ఏటీ మీద ఒక మ్యాచ్ గెలిచింది. అలాగే ఇప్పుడు నేపాల్ కూడా స్కాట్లాండ్ మీద ఒక మ్యాచ్ గెలిచారు. మొత్తం మీద ఒక విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. నేపాల్ స్కాట్లాండ్ ఇద్దరు కూడా చొరొక విజయాన్ని తమ ఖాతాలో వేసుకొని తిరిగి వారి దేశాలకి పయనం అయితే అయ్యారని చెప్పుకోవాలి. ఈ విధంగా వీరు చూపించిన ప్రతిభ తెగువ ఆట విధానం చాలా బాగుందని చెప్పుకోవాలి. ముందు సంవత్సరాల్లో జరిగే ఆట కన్నా కూడా ఇప్పుడు ప్రస్తుతం 2026లో జరిగిన ఆట చాలా మెరుగుపడిందని చెప్పుకోవాలి. చిన్న చిన్న దేశాల వాళ్ళు కూడా ఇటలీ స్కాట్లాండ్ నేపాల్ లాంటి దేశాలు కూడా అద్భుతమైన క్రికెట్ అయితే చేస్తున్నారు. చాలా